రష్యా నుంచి సగం ధరకే చమురు, గల్ఫ్ దేశాల నుంచి నిరంతర సరఫరా అంతా సేఫ్గా ఉందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం తెచ్చిన సంక్షోభం ఒక ఎత్తైతే ఇప్పుడు పశ్చిమాసియాలో ముదురుతోన్న మంటలు, హార్మూజ్ జలసంధి దిగ్బంధం భారతదేశ ఇంధన భద్రతను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. అవును, దాదాపు 90% చమురును దిగుమతులపైనే ఆధారపడి ఉంది భారత్. గ్లోబల్ మార్కెట్లో వస్తున్న ఈ పొలిటికల్ షాక్స్ ఢిల్లీకి సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. మరి ఈ గండ నుంచి గట్టెక్కేందుకు మోడీ సర్కార్ చేసిన ఆ మైండ్ బ్లోయింగ్ స్కెచ్ ఏంటి? పసిఫిక్ మహాసముద్రం అవతల ఉన్న బ్లాక్ గోల్డ్ సామ్రాజ్యాన్ని భారత్ ఎలా టార్గెట్ చేసింది? మన దేశానికి వెనుజులా రక్షక కవచంలా ఎలా మారబోతోంది? అసలు ఢిల్లీ మార్చిన గ్లోబల్ ఆయిల్ మ్యాప్ వెనుకున్న అసలు కథ ఏంటి? ఒకే ఒక క్లిక్తో ప్రపంచ చమురు సమీకరణాలను భారత్ మార్చేసిందా? లెట్స్ వాచ్. రష్యా చమురుకు భారత్ చెక్ పెడుతోందా? మోడీ మార్చిన కొత్త ఆయిల్ స్కెచ్ ఏంటి? హార్మూజ్ సంక్షోభానికి భారత్ ప్లాన్ బి ఇదేనా? గత 3 ఏళ్లుగా భారత చమురు రంగంలో రష్యాది పైచేయిగా సాగింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రాయితీపై రష్యా ముడి చమురు భారత దిగుమతుల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. గ్లోబల్ మార్కెట్లో ధరల సెగ నుంచి దేశీయ వినియోగదారులకు ఉపశమనం కలిగించింది మోడీ సర్కార్. భారత్కు మాస్కో అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. అయితే పశ్చిమాసియాలో అస్థిరత మొదలుకొని ఆంక్షలపై సందిగ్ధతలు, హార్మూజ్ రవాణా మార్గం సంక్షోభం వరకు వరుసగా ఎదురవుతోన్న భౌగోళిక రాజకీయ సవాళ్లిప్పుడు భారత్ను తన ఇంధన వ్యూహాన్ని మార్చుకునేలా చేస్తున్నాయి. తాజాగా వెనిజులా తాత్కాలిక దేశాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ భారత్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో వెనిజులాతో దీర్ఘకాలిక ఇంధన ఒప్పందాల కోసం ఢిల్లీ చర్చలు జరిపింది. ఈ చర్చలు కేవలం అదనపు చమురు కొనుగోలుకు మాత్రమే పరిమితం కాలేదు. సరఫరాదారులను విస్తృతం చేసుకోవడంతో పాటు ప్రమాదకర రవాణా మార్గాలపై ఆధారపడడాన్ని తగ్గించాలని భారత్ యోచిస్తోంది. దీర్ఘకాలిక ఇంధన భద్రతను సాధించడంతో భారతదేశ ఇంధన ముఖచిత్రాన్ని సరికొత్తగా మార్చే వ్యూహాత్మక ప్రయత్నంలో భాగమిది. భారతదేశం తన వినియోగానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 90% దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ వ్యూహాత్మక భద్రతకు ఒక పెద్ద సవాల్గా మారింది. సాంప్రదాయకంగా భారత్ తన దిగుమతుల కోసం ప్రధానంగా ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలపైనే ఆధారపడేది. అయితే ఉక్రెయిన్ యుద్ధం ఈ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. 2022కు ముందు భారత ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా చాలా స్వల్పం. కానీ పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ధరల పరిమితుల కారణంగా రష్యా చమురు ధరలు భారీగా తగ్గాయి. దీనికి తోడు భారత్కు రష్యా భారీ డిస్కౌంట్లు ఇచ్చింది. భారతీయ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోళ్లు భారీగా పెంచాయి. ఫలితం భారత్కు అత్యంత పెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అవతరించింది. ఇప్పుడు భారత చమురు వ్యూహంలో మరో కీలక మార్పు చోటు చేసుకుంటోంది. చమురు కోసం ఒకే ప్రాంతం, ఒకే సరఫరాదారుపై అతిగా ఆధారపడి ఎదురయ్యే భౌగోళిక రాజకీయ ముప్పులు తప్పవని తాజా సంక్షోభాలు స్పష్టం చేశాయి. అందుకే భారత్ ప్రత్యామ్నాయ ముడి చమురు వనరుల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. ఈ అన్వేషణలో భారత్ గమ్యస్థానం వెనుజులాగా నిలిచింది. ఇప్పుడు భారత్ చమురుకు వెనుజులా ఎందుకు కీలకంగా మారింది? పశ్చిమాసియాలో ఇంధన రవాణాకి ఏర్పడిన ఆటంకాలే ఇందుకు తక్షణ కారణం. యుద్ధంలో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. ఈ సంక్షోభానికి ముందు భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 40% ఈ హార్మూజ్ జలసంధి గుండానే వచ్చేది. దీంతో భారత్ తన చూపును మరింత దూర తీరాలకు మళ్లించక తప్పలేదు. మేలో వెనిజులా నుంచి నిత్యం 4,27,000 బ్యారెళ్ల ముడి చమురును భారత్ కొనుగోలు చేసింది. దీంతో భారత్కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా వెనిజులా నిలిచింది. భారత్కు చమురు సరఫరా చేసే దేశాల జాబితాలో వెనిజులా వేగంగా పైకి దూసుకొచ్చింది. ఇప్పుడు దేశంలోనే అత్యంత ముఖ్యమైన ఇంధన సరఫరాదారుల్లో వెనిజులా ఒకటిగా నిలిచింది. భారత్, వెనిజులాల మధ్య అద్భుతమైన పరస్పర బంధం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు విభాగం వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ చమురు నిల్వలను కలిగిన దేశం వెనిజులా. భారత్కు భారీగా నిరంతరం పెరుగుతోన్న ఇంధన అవసరాలున్నాయి. ఈ రెండు దేశాలు పర్ఫెక్ట్ జోడీ. నిజానికి వెనిజులా చమురు కంపెనీల్లో భారత్కు భారీ పెట్టుబడి వాటాలున్నాయి. అయితే వెనిజులా చమురును వదిలేయడానికి అమెరికా ఆంక్షలే ప్రధాన కారణం. వెనిజులా
చమురు రంగంపై వాషింగ్టన్ కఠినమైన ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ కొనుగోలుదారులు ఆ దేశం నుంచి చమురు సేకరించడం కష్టతరంగా మారింది. ఆంక్షలు మరింత ముదరడంతో భారతీయ రిఫైనరీలు కూడా అక్కడి నుంచి దిగుమతులను భారీగా తగ్గించుకున్నాయి. అయితే ఈ ఏడాది అమెరికా ఆంక్షలను సడలించి వెనిజులా ముడి చమురును కొనుగోలు చేసేందుకు కంపెనీలకు అనుమతులు ఇవ్వడంతో పరిస్థితి మారింది. అందుకే రోడ్రిగ్జ్ భారత పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంక్షలు పాక్షికంగా సడలడం, అలాగే వెనిజులా కొత్త కొనుగోలుదారుల కోసం అన్వేషించడం జరుగుతోంది. గత దశాబ్ద కాలంగా నిలిచిపోయిన ఇంధన బంధాన్ని పునర్నిర్మించుకునేందుకు ఇరు దేశాలకు ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది. అంటే భారత్ రష్యా చమురును పక్కన పెడుతోందా? ఖచ్చితంగా లేదు. వెనిజులాతో జరుగుతున్న చర్చల వెనుకున్న అతిపెద్ద అపోహ ఇదే. నిజానికి వెనిజులా చమురు రష్యాకు ప్రత్యామ్నాయం ఏం కాదు, కేవలం అదనపు ఆప్షన్గా మాత్రమే భారత్ చూస్తోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. రష్యా ముడి చమురు ఇప్పటికే భారతీయ రిఫైనరింగ్ వ్యవస్థలో గట్టిగా పాతుకుపోయింది. ఆర్థికంగా కూడా ఎంతో లాభదాయకంగా కొనసాగుతోంది. అయితే భారత్ తన చమురు సరఫరాదారుల పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. గల్ఫ్ దేశాలు, రష్యాతో సహా మరేదైనా కావచ్చు, కేవలం ఒకే వనరుపై అతిగా ఆధారపడడం ప్రమాదకరమైన విషయాన్ని ఇటీవల పరిణామాలు గుణపాఠంగా నేర్పాయి. ఈ రేసులోకి ఇప్పుడు వెనిజులాను కూడా భారత్ చేర్చింది. భారత్ అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత మెరుగైన బేరసారాల శక్తిని, వెసులుబాటును సాధించనుంది. ప్రపంచ చమురు మార్కెట్లో వెనిజులా స్థానం ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం ఒకప్పటికంటే ఇప్పుడు కాస్త సంక్లిష్టంగా మారింది. వెనిజులా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా 30,000 కోట్ల బ్యారెళ్లకు పైగా ముడి చమురు నిల్వలున్నాయి. అయితే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆంక్షలు, పెట్టుబడుల లేమి, ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశ చమురు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వెనిజులా ఎప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఇంధన వనరులు కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే చమురు ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్లో కీలక సభ్యదేశంగా కొనసాగుతోంది. అయితే వెనిజులా ఉత్పత్తి చేసే చమురు కంటే ఆ దేశంలో ఉన్న అపారమైన చమురు నిల్వలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే భారత్ వ్యూహం వెనిజులా నుంచి చమురు కొనుగోళ్లతో ఆగడం లేదు. భవిష్యత్తులో వెనిజులా చమురు అన్వేషణ, ఉత్పత్తి రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ రెడీ అవుతోంది. ప్రధాని మోడీ రోడ్రిగ్జ్ చర్చల్లో చమురు అన్వేషణ, ఉత్పత్తి, కీలక ఖనిజాలు, గనుల తవ్వకం, ఔషధ రంగంతో పాటు విస్తృత స్థాయి వాణిజ్య పెట్టుబడి సహకారంపై ప్రస్తావించారు. దీన్ని బట్టి వెనిజులాను కేవలం చమురు విక్రయదారుగా మాత్రమే భారత్ చూడడం లేదు, అంతకు మించిన ఒక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోందని స్పష్టమవుతోంది. భారత చమురు వ్యూహంలో ఒక విస్తృతమైన మార్పులో వెనిజులా కూడా ఒక భాగం కావచ్చు. అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్రెజిల్, గయానా, వెనిజులా దేశాలు తమ పాత్రను వేగంగా విస్తరించుకుంటున్నాయి. దీంతో దక్షిణ అమెరికా ప్రాంతం ఇప్పుడు ఒక కీలకమైన ఇంధన హబ్గా అవతరిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా చమురు ఉత్పత్తిని పెంచుకుంటున్న దేశాల్లో గయానా కూడా ఒకటి. బ్రెజిల్ ఇప్పటికే ఒక ప్రధాన ఎగుమతిదారుగా కొనసాగుతోంది. సాంప్రదాయకంగా భారత చమురు దిగుమతి వ్యూహంలో బ్రెజిల్ కూడా వచ్చి చేరింది. వెనిజులాతో బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో భారత ఇంధన ముద్రను మరింత విస్తరించుకునే ఛాన్స్ లభిస్తుంది. వెనిజులాతో జరుగుతున్న ఈ చర్చలు భారత ఇంధన ఆలోచన విధానంలో వస్తున్న పెద్ద మార్పును సూచిస్తున్నాయి. భారత్కు రష్యా ఎంత కీలకమో గల్ఫ్ దేశాలు కూడా అంతే అనివార్యమనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. అయితే చమురు రేసులోకి వెనిజులా తిరిగి రావడం దేనికి సంకేతం? ఢిల్లీ ఇకపై పరిమితమైన ఇంధన వనరులతోనే సరిపెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. భారతదేశపు కొత్త చమురు ముఖ చిత్రం ఇప్పుడు మరింత విస్తృతంగా, భౌగోళికంగా, వైవిధ్యభరితంగా, వ్యూహాత్మకంగా మారుతోంది. పశ్చిమాసియా, రష్యా నుంచి లాటిన్ అమెరికా వరకు విస్తరిస్తోన్న ఈ వ్యూహంలో భౌగోళిక సామీప్యత కంటే దేశ ఇంధన భద్రత మాత్రమే పరమావధిగా భారత్ తన అడుగులు వేస్తోంది.